హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఉసిరికాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇలా చేసిన పచ్చడిని వేడి అన్నంలో తింటే బ్రహ్మాండంగా తృప్తిగా తినేయొచ్చు, అంత బాగుంటుందన్నమాట. లేత ఉసిరికాయలతో ఇలా పచ్చడి ప్రిపేర్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా నేను ఒక పావు కిలో వరకు ఉసిరికాయలను తీసుకున్నాను. అవి వాటర్లో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే తడి తుడుచుకొని, ఇలా ఉసిరికాయలు మొత్తం ఎండలో వేసిన తర్వాత క్లాత్ తీసుకొని ఆ ఉసిరికాయలని తుడవాలి. అలా తుడిచిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచితే బాగా ఆరిపోతాయి. అలా ఆరిపోయిన తర్వాత ఒక్కోటి ఉసిరికాయ తీసుకొని ఇలాగా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకోవడం వలన ఏంటంటే కారం ఉప్పు అంతా ఆ ఉసిరికాయకి బాగా పట్టిద్ది. పక్కన పెట్టేద్దాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత మొత్తం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. సన్నటి సెగ మీద పెట్టి ఇట్లాగా వేయించుకోవాలి. ఈ చిట్టి ఉసిరికాయలతో ఎవరైనా ఇట్లాగా పికిల్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇట్లాగా వేయించుకుంటే సరిపోతుంది. మెంతులు చూడండి ఎలా వేగిందో. ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఉసిరికాయలు ఏగటానికి పెద్దగా టైం పట్టదు, ఎందుకంటే ఇందాక మనం ఆ ఉసిరికాయలకి ఘాటు పెట్టాం కదా. ఉసిరికాయలకి ఘాటు పెడితే తొందరగా ఫ్రై అవ్వటమే కాదు, చాలా రుచిగా కూడా ఉంటుంది పచ్చడి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకుందాము. ఇవి సీజన్ స్టార్టింగ్ కదా, ఈ ఉసిరికాయలు చాలా బాగుంటాయి పికిల్కి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కచ్చాపచ్చగా దంచిన చిన్నులపాయలు 5-6 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసిన 2 నిమిషాలకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇందాక ఉసిరికాయల్లో మనం మెంతు పొడి ప్రిపేర్ చేసాం కదా, ఆ పొడి వేసి అందులో 2 స్పూన్ల వరకు సాల్ట్, 4 స్పూన్ల వరకు కారం వేసి ఆ ముక్కకు పట్టేలాగా మొత్తం బాగా కలపాలి. ఆ ఉసిరికాయలకి మనం ముందే ఘాటు పెట్టాం కాబట్టి కారం ఉప్పు మొత్తం బాగా సెట్ అయ్యిద్ది. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చిన్నులపాయలు కరివేపాకు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఆ ఉసిరికాయలకి కారం ఉప్పు ఆయిల్ మొత్తం పట్టేలాగే ఇట్లాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లాగా కలపాలి. ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. అందులోకి 1 కానీ 2 కానీ నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయ రసం ఇట్లాగా వేసుకొని ఆ పికిల్ మొత్తం బాగా కలపండి. ఉసిరికాయ వగరు కాబట్టి మనం ఆ నిమ్మరసం వేస్తే ఆ పికిల్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ లేకపోతే కొంచెం చింతపండు రసం వేస్తే సరిపోతుంది. తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఈ పికిల్ని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ చిట్టి ఉసిరికాయ పచ్చడి ఎలా చేసామో చూసారు కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చిట్టు ఉసిరికాయ పచ్చడిని వేసుకొని తినండి, అమోఘం అంటారు, అంత బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.